వెల్కమ్ టు స్టడీ సర్కిల్. ప్రీవియస్ వీడియోలో 6th క్లాస్ 1, 3, 6 పాఠాల కవి పరిచయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు 7వ పాఠం ఉర్త సాయం పాఠం గురించి తెలుసుకుందాం. ఇక్కడ సహాయం, సాయం. సహాయం అనేది ప్రకృతి పదం, సాయం అనేది వికృతి పదం. మరి ఉర్త సాయం పాఠాన్ని రాసింది ఎవరు? గోన బుద్ధారెడ్డి గారు. ముందుగా మనం పాఠ్యభాగ వివరాలు తెలుసుకుందాం. ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందింది. ద్విపదలో 2 పాదాలు ఉంటాయి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండలోనిది. ప్రక్రియ ద్విపద అయితే ఇతివృత్తం సహకారం. మరి కవి పరిచయం చూసినట్లయితే గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్ది వాడు. ఇతడు కాకతీయుల సామంతరాజు. వర్ధమానపురం ప్రస్తుతం నందివడ్డమ నాగర్ కర్నూలు జిల్లాలోనిది రాజధానిగా పాలించాడు. తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు ఇతడు రాయగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కాచభూపతి, విఠలనాథుడు పూర్తి చేశారు. ఇది తెలుగులో తొలి రామాయణం. ఇందులోని శైలి సరళంగా మధురంగా ఉంటుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి? 3 ప్రశ్నలు ఉన్నాయి. గోన బుద్ధారెడ్డి ఎన్నో శతాబ్ది వాడు? 13వ శతాబ్దానికి చెందినవాడు. రంగనాథ రామాయణం రాసింది ఎవరు? గోన బుద్ధారెడ్డి. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం. ఈ 3 ప్రశ్నలు టెట్ అండ్ డిఎస్లో వచ్చినవి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.